నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయం సమీపంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, నగర మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణశ్రీ, సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలను ప్రతి భారతీయుడు అనుసరించాల్సిందేనని అన్నారు. ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కుల మూలంగానే మనం నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని తెలిపారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, కార్పొరేటర్లు, ఆయా పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే మంత్రి వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా మంత్రి వివేక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డాయని, కార్మికులకు 8 గంటల పని దినంతో పాటు అనేక హక్కులను రాజ్యాంగంలో రూపొందించారని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఒక ప్రధానంగా ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు మీ ఎమ్మెల్యే, ఇక్కడ ఒక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కావాలి. ఆ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన నేను అడిగిన భూమి ఉంటే చెప్పా ఏదైనా చేద్దామని. దానికి కూడా భూమి లేదు రెవెన్యూ పరంగా. ఏమైనా ఉందమ్మా? అదే మళ్ళా సింగరేణి వాటి దగ్గరనే తీసుకొని మొన్న ఈ మధ్యలో లక్ష్మణ్ కుమార్ గారు, ఈ ప్రాంతవాసి, మా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు ఓ చిన్న తమ్ముడిగా అందరికీ కూడా పరిచయం. మీ అందరి ఆశీర్వాదంతో ఆయన సాంఘిక సంక్షేమ మంత్రిగా ఈరోజు మా సహచరులుగా ప్రభుత్వంలో పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ రాజ్ ఠాకూర్ ఉన్నాడు, వదిలిపెట్టాడు. ఒక నూతన నిర్మాణం అన్ని అంగుళాలతో కూడుకున్న అతి త్వరలోనే బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కి శాంక్షన్ ఇవ్వటం జరుగుతుంది. పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేసుకుందాం. దాని క్రమంలోనే అతి తొందరలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ గారు పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని చెప్పారు. నేను దాని వెనకాల ఉండి తప్పకుండా తొందరలోనే జీవో ఇప్పించే కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమాలు చేస్తామని మనం చేస్తా ఉన్నా. దానికి సంబంధించి ఇప్పుడే చెప్పిండు, మన పిల్లలందరూ చదువుతూ ఉంటారు. వారికి పోటీ పరీక్షల్లో పాల్గొనాలంటే వారు హైదరాబాద్కో చదువుకోవడానికి, లేకుంటే ఢిల్లీకో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ పక్కన కూర్చున్న సిపి లాగానో మా అడిషనల్ కమిషనర్ లాగానో ఐఏఎస్ ఐపీఎస్ కావాలంటే కోచింగ్ తీసుకొని ఏడికి పోవాలి, హైదరాబాద్కి పోవాలి, లేకుంటే ఢిల్లీకి పోతారు. అలాంటి సదుపాయం ఇక్కడ కలిగేయాలని వారు చెప్పారు. ఆ స్టడీ సర్కిల్ కు సంబంధించి ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేయాలని, అది కూడా అతి త్వరలో మొన్న ఈ మధ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి నాలెడ్జ్ సెంటర్స్ క్రియేట్ చేయాలని ఆలోచన చేసిండ్రు. అతి తొందరలో కూడా వారు అనుకున్నట్టు ఒక బిఆర్ అంబేద్కర్ గారి నాలెడ్జ్ సెంటర్ ని ఈరోజు ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి ఇక్కడ మీరు మీ పిల్లలకి శిక్షణ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి, ఇక్కడున్న నిష్ణాతులైన టీచర్స్ లెక్చరర్స్ తోని కోచింగ్ ఇప్పించుకుంటూ మరి ప్రత్యేకంగా ఒక ప్రత్యేక ప్రొఫెసర్స్ పరంగా అక్కడ కేంద్రీకృతమైన హైదరాబాద్ లో పెట్టిన ఆన్లైన్ ద్వారా కూడా వారికి ఈ పోటీ పరీక్షల్లో మన ప్రాంతం నుంచి ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 పరీక్షల్లో, ఆ పోటీ పరీక్షల్లో వారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. అంబేద్కర్ గారి జయంతి జరుపుకుంటా ఉన్నాం. ఇదే పద్ధతుల్లో అనేక సార్లు జరుపుకున్నాం. పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు ఎప్పుడు ఈ రకంగా జరగలేదని. అద్భుతమైన ఏర్పాట్లు భారతదేశంలో
బలహీన వర్గాల వారికి భారతదేశాన్ని అత్యంతమైన గౌరవం ఇచ్చే విధంగా ప్రపంచంలో దేశం మనది ఏది తక్కువ కాదు అన్నట్టుగా రాజ్యాంగాన్ని రచించి మనకిచ్చిన అంబేద్కర్ గారు ఆ రోజు ప్రభుత్వంలో చాచా నెహ్రూ గారు ప్రధానమంత్రిగా, వీరు మంత్రిగా రాజ్యాంగాన్ని రచించే బాధ్యత తీసుకొని ఇవాళ భారతదేశాన్ని ఒక బంగారు భవిష్యత్తు ఇస్తూ మన అందరం కూడా తలెత్తుకొని గర్వంగా జీవించే విధంగా అధికారాన్ని కల్పించినటువంటి ఒక మహానుభావుని తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎంత మాట్లాడినా, ఎన్నిసార్లు పొగుడుకున్నా ఇవాళ వారు చూపించిన బాటలో నడుస్తూ పల్లె నుంచి పట్టణాల వరకు ప్రతి పేదవాడు, బలహీన వర్గాల వారు ప్రతి ఒక్కరూ బాగుండాలని, చదువుకోవాలని, ఇలా చదువు ద్వారానే అత్యంత ప్రాధాన్యత ఈ దేశంలో బంగారు భవిష్యత్తు దొరుకుతుందని, మహిళా శక్తిని ముందుకు సాగనిస్తే ఆ కుటుంబంతో పాటు అన్ని ప్రాంతాలు, నగరంతో పల్లెలతో పాటు ఇవాళ అన్ని ప్రాంతాలు బాగుపడతాయని మరి అంబేద్కర్ గారు సూచించిన రాజ్యాంగాన్ని, మరి సూచనలను తూచా తప్పకుండా భారతదేశంలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అత్యద్భుతంగా ప్రోత్సహిస్తూ ముందుకు పోతా ఉన్నాం. దురదృష్టం 12 సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది. ఇలా గమనించాలి, మోడీ రూపంలో ఇలా అమిత్ షా మాట్లాడతాడు, మోడీ మాట్లాడతాడు. దళిత బీసీ నాయకులందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నా. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుతాం, మన రాజ్యాంగాన్ని తెస్తామని ఒక కొత్త పోకడ కొడతా ఉన్నారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ఇవాళ ప్రతి ఒక్కరు జాతులకు అతీతంగా వెనుకబడిన ప్రతి ఒక్కరు ఒక్కసారి గర్జిస్తే ఒక అడుగు వెనుకేస్తూ అవకాశం కొరకు గుంట నక్కల్లా ఈ రోజు కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ గారు ఈ దేశానికి ఏదైతే కాంట్రిబ్యూషన్ చేస్తున్నారో, దళితులకు ఏదైతే హక్కులు కల్పించినారో, బీద ప్రజలు, అణిచివేసిన ప్రజలందరికీ కూడా ఎప్పుడు అంబేద్కర్ గారు ఆలోచించి వారి మంచి గురించి, వారు కాన్స్టిట్యూషన్లో ఏదైతే హక్కులు కల్పించారో ఈరోజు కూడా మనము దాని గురించి గుర్తు చేసుకునే అవసరం ఉంది. వారు ముందు చూపుతోని చిన్న రాష్ట్రాలు ఉంటే బీద ప్రజలకు ఉపయోగపడుతుంది, చిన్న రాష్ట్రాలు ముందుకు వెళ్తారని చెప్పి ఆ రోజుల్లోనే కాన్స్టిట్యూషన్లో, పార్లమెంట్లో ఈ హక్కు చిన్న రాష్ట్రాలు చేయడానికి వారు కల్పించారు. దాని ద్వారానే మనకు తెలంగాణ వచ్చింది. వారు ఈ దేశానికి ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వస్తే ఈ ఆర్థికంగా ఈ దేశం ముందుకు వెళ్తుందని చెప్పి ఆ రోజులలోనే ఒక గొప్ప ఆలోచనతో వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆ రోజులలో కూడా దళితులను అణిచివేసిన సందర్భంలో వారు ఎక్కడ లొంగకుండా ఇప్పుడు గాంధీతోని కూడా దళితుల గురించి కొట్లాడి వారు దళితుల హక్కులు కల్పించడంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి ఏదైతే ఉందో, అడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే వారు కష్టపడి హక్కుల కోసం ఏదైతే పోరాటం చేసిందో, రాజ్యాంగంలో రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్ ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మనం అందరం వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం కష్టపడి అడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకెళ్తూ పార్లమెంట్ సమావేశాల్లో కూడా మీరు చూసినారు, బీజేపీ ఒక కుట్ర చేస్తున్నది. రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో తీసుకొని మరి డీలిమిటేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఏదైతే అంశం ముందుకు వస్తుందో, దక్షిణ ప్రాంత రాష్ట్రాలని సీట్లు తక్కువ చేసి ఉత్తర రాష్ట్రాలకి సీట్లు పెంచే ప్రయత్నం జరుగుతున్నది. దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. ఎందుకంటే మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.
information